ఇటీవల ఒక సర్వే వచ్చింది సార్. ఆ సర్వేలో రిచ్ అవుతున్నారు. పూర్ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు. సో, మరి ఈ పథకాలు ఏమవుతున్నాయి? లేకపోతే ఈ వ్యవస్థ అంతా ఏమవుతుందో అని చెప్పి ఆ సర్వేలో మాట్లాడారు. మోదీ గారు కూడా హ్మ్. ఒక ముందు చూపుతోనే సంపాదించేటువంటి సృష్టించే మార్గాలు, ఉపాధి అవకాశాలు, వాళ్ళని శక్తికరణ చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి ఉచితాలు ఇస్తాం తిని కూర్చోని కాదు వాళ్ళ. హ్మ్. ముద్రా లోన్స్, స్వనిధి లోన్స్, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మరి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ, రైట్. వాళ్ళని ఆధునీకరించి శిక్షణ ఇచ్చి ఆధునికరమైన పరికరాలు కల్పించి ఆర్థిక సాయం చేసి సంపాదించుకునే మనం ఇవాళ లక్పతి దీదీలు అని చెప్పి డ్రోన్ల ద్వారా మహిళలు అవును. ఇవాళ వాళ్ళ లక్షాధికారులు చేసేటి హ్మ్. ఈ రకంగా పథకాలు ప్రవేశపెట్టి దళారీ వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా వాళ్ళను సంపాదించే మార్గాలు చేస్తుంటే మీరేమో అది ఉచితంగా ఇస్తాం ఇది సార్, ఉచితంగా ఇస్తాం ఇవన్నీ సార్ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళట్లేదేమో అని అనిపిస్తోంది. నిజమే, మీరు అన్నదానికి నేను 100% ఏకీభవిస్తా. కానీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళట్లేదేమో, గ్రామాలకి చేరాల్సినవన్నీ కూడా ఎక్కడో అడ్డం పడుతున్నాయి. అది కొద్దిపాటి ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవో అక్కడ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన్రేగా కింద వచ్చిన నిధులు దారి మళ్ళిస్తూ ఉంటారు. అవును. పేదలకు ఇళ్ల కోసం ఇచ్చే బడ్జెట్ మోదీ గారు ఇచ్చేది పక్కదారి పట్టిస్తున్నారు. హ్మ్. వడ్డీలకు లేదా జీతాలకు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు కాకపోవడానికి ఆ స్థానిక ప్రభుత్వాలు స్థానిక పాలన సక్రమంగా లేకపోవడం. అయినా ఇవాళ 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం ప్రజలు ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఆ పేదల పొట్ట వాళ్ళ నిమిత్తం ఆకలి వాళ్ళు తీరుస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే పేదరికంలో అనుభవించిన వ్యక్తి, ఆకలి అంటే చూసి తెలిసిన వ్యక్తి కాబట్టి Yes. కాబట్టి అభివృద్ధి ఒకవైపు, పేదల సంక్షేమము, మధ్యలో ప్రజల విశ్వాసాలతో కూడుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు